విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు తాడి సూర్యనారాయణ అధ్యక్షతన చట్టసభల్లో 33% మహిళలకు ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం మోపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రకమైన ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా చేసిన ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. అలా నీరు పడిపోయింది. అలాగే మారండి అమ్మ మామ నువ్వు కూడా అందరూ పాప వెయ్యాలి పెద్ద వెయ్యాలి అసలు మోదీ గారు మీ పెద్దల ఆశీర్వాదం. ఎందుకంటే థ్యాంక్ యూ ధన్యవాదాలు 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 థ్యాంక్ యూ జయ హో జయ హో జయ హో జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి. థ్యాంక్ యూ మోడీ సార్, థ్యాంక్ యూ మోడీ సార్, థ్యాంక్ యూ మోడీ సార్. వాళ్ళకి మీడియాలో అందరూ కవర్ అవుతారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే భారతదేశం యావత్తు కూడా గర్వించదగ్గటువంటి అంశము. ఇందులో ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా సంబంధించి 33% అంటే 100కి 33% 33%, 100కి 33 మంది మహిళలకు బిల్లు చట్టసభల్లో అంటే పార్లమెంటు అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క బిల్లును ఆమోదయోగ్యం చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అలాగే ప్రతి ఒక్క రాజకీయంగా ఏ ఒక్క రాజకీయంగా సంబంధించి పోటీ చేయాలనుకున్నా ఇవాళ మన మహిళలను దృష్టిలో పెట్టుకొని మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అందుచేతను అంటే ఇవాళ ఒక ఎంపీగానే కాకుండా ఎమ్మెల్యేగానే కాకుండా ప్రతి ఒక్క రాజకీయంగా మనం పోటీ చేయాలన్నటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి ఎంపీ వరకు కూడా ప్రతి ఒక్క అంశంలో
ప్రతి ఒక్క పార్టిసిపేషన్ రాజకీయంగా పోటీ చేయడానికి అర్హులు అన్నటువంటి విషయాన్ని మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి మహానాయకుడు ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. గత పరిపాలన విధానంలో గత 60-70 సంవత్సరాల పరిపాలన విధానంలో ఏ నాయకుడు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించి మహిళలను గుర్తించి మహిళలకు ప్రాధాన్యత కల్పించినటువంటి నాయకత్వాలు మనం చూసాము. కానీ ఇవాళ అనేక రంగాలలో అనేక కోణాలలో ఇవాళ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించినటువంటి మహానేత నరేంద్రుడు మన భారతదేశ ప్రధానమంత్రి గారు. కావున ఇవాళ ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ యొక్క బిల్లుకు ఆమోదయోగ్యం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరి మన మోదీ గారికి దేశ భద్రత, దేశ రక్షణ, ప్రజల కోసం అనునిత్యం ప్రజల కోసం, ప్రభుత్వం కోసం ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఔన్నత్యంతో పనిచేస్తున్నటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విషయంలో ఇవాళ మన మహిళలంతా కూడా దేశవ్యాప్తంగా పాలాభిషేకాలు చేస్తూ ఈ యొక్క బిల్లుకు అందరూ కూడా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తూ కుతూహలంతో మరి ఎంతో ఆనందదాయకంగా మరి ఆయనకు పాలాభిషేకం చేస్తూ స్వీట్లు కూడా మరి తినిపించుకోవడం జరిగింది. హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ వాతావరణం బాగోలేనప్పటికీ కూడా వర్ష వాతావరణం ఉన్నప్పటికీ కూడా మహిళలలో ఇంత చైతన్యవంతం రావడానికి మరి అతి ముఖ్యమైనటువంటి ఇలాంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విషయంలో మరి మహిళలందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ సార్ ధన్యవాదాలు. జై హో నరేంద్ర మోడీ. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై భారత్ మాతాకి జై.